నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై జరిగిన దాడిని సీఎల్పీ ఖండించింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వాళ్ళు అటాక్ చేస్తే పోలీసులు వెంటనే ఎవరు అటాక్ చేసినా అది పబ్లిక్ మీటింగ్, అది ప్రజల మీటింగు, అది ప్రభుత్వ కార్యక్రమం. ఇది ఎవరి అబ్బ సొత్తు కాదు. ఈ మీటింగ్ ఎవరు పార్టీ సొత్తు కాదు. ఒక పక్కన వీళ్ళని లాఠీచార్జ్ చేస్తూ శాసనసభ్యుడిని వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసినారా, ఉట్టిగా పట్టుకపోయినారా ఏది తెలియకుండా మిర్యాలగూడెం దాకా తీసుకుపోయి సుమారు 5 గంటలకు తీసుకుపోయి రాత్రి 1 గంట దాకా బంధించి కనీసం బయట లోపల గాలి వస్తలేదన్నా బయట వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినటువంటి తీరు చాలా చాలా ఏయమైనటువంటిది. చూడండి, అప్పుడు కనీసం ఫోన్లో కూడా ఆయన కూతురు అమెరికా నుంచి వచ్చి ఈ విషయం తెలిసి ఆమె అపస్మారక స్థితిలో పడిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి ఫోన్లో మాట్లాడదామన్నా కూడా మాట్లాడనియనటువంటిది. ఇది రాక్షస చర్య, లేకుంటే ఈ అకృత్యాలని ఇది ప్రజాస్వామ్యమా, లేక రాక్షసత్వమా, లేకుంటే నియంతృత్వమా, లేకుంటే ఒక కష, లేక కేవలం ఈ ప్రభుత్వాల మీద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర పార్టీల మీద దాడి చేసి ఒక నియంతృత్వ ధోరణి పరిపాలన సాగించి ఇష్టం వచ్చినట్టుగా వివరించేదానికి ఇది సంకేతమా అనేటువంటి విషయాన్ని చాలా కళ్ళగట్టినట్టుగా అర్థమవుతుంది. బత్తాయి మార్కెట్ గొడవతో మొదలైన నల్గొండలో రాజకీయం మరింత వేడెక్కింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. టీఆర్ఎస్ లో గూండాలు, మాజీ నక్సలైట్లు చేరి అరాచకం సృష్టిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే కోతిలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎమ్మెల్యే పరువు తీయొద్దంటూ అంతే స్థాయిలో ఎంపీ గుత్తా రివర్స్ అటాక్ దిగారు. కోమటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. నేను ఎంతసేపు ప్రజలతో మధ్యలో ఉండుకుంటూ ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని తప్ప నా 18 ఏళ్ళ రాజకీయ ఎమ్మెల్యే జీవితం చూడండి, ఒక్క ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. కానీ ఈ 3 సంవత్సరాల్లోనే మా తెలంగాణ ప్రాంతం కానివ్వండి, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పూర్తిగా మాజీ నక్సలైట్లు ఎమ్మెల్యేలు కావడం, వారి అనుచరగణం, జిల్లాకు చెందిన మంత్రి కూడా గతంలో అదే కార్యక్రమాల్లో పనిచేసిన వ్యక్తి కాబట్టి విచ్చలవిడిగా ఎన్ని దౌర్జన్యాలంటే మొన్నటి బత్తాయి మార్కెటే శంకుస్థాపన ఉదాహరణ. మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే గారి పాత్ర ఎలా ఉందంటే మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని సృష్టించి ఏదో రకమైనటువంటి అలజడి ద్వారా హీరో అనిపించుకోవాలనేటువంటి ఆలోచన బెడసి విలన్గా మారినాడు. పాపం పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే మీద, మా పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేసినారని చెప్పి ఖండిస్తున్నామని చెప్పినారు. ఆత్మను వంచుకొని చెప్తున్నారా? ఒక్కసారి మీరు ఆత్మస్తుతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రీ ప్లాన్గా జగదీష్ రెడ్డి గారు 500-600 మందికి చేతులలో రాళ్ళు ఇప్పించి వీరేశం అనే ఎమ్మెల్యే మొన్ననే వాళ్ళ అన్న కూడా జనశక్తి కింద అరెస్ట్ అయ్యాడు. సిద్దిపేట కమిషనరేట్ అరెస్ట్ చేసాడు. వీరేశం వాళ్ళ భార్య మైక్లో వెయ్యండ్రా రాళ్ళు అని చెప్పి నా ముందలే వెయ్యండ్రా రాళ్ళు కుట్టండ్రా వీడు వాడు ఆ భాష ఉపయోగించట్లేదు. ఒక లేడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు ఆయన రాళ్ళు వేస్తున్న ఫొటోస్ ఉన్నాయి. మీ షాక్ అయిపోయింది అన్న అని వద్దురామని చెప్పి మా క్యాటన్ తీసుకొని వెళ్ళిపోతూ రాళ్ళు తీసుకొని ఎంటబడుతుంటే మేము బండి వదిలిపెట్టి మా కార్లు, మోటార్ సైకిల్ కొన్ని వేల మంది వదిలిపెట్టేసరికి ఆ తర్వాత ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న స్టిక్కర్లు అన్నీ కూడా ధ్వంసం చేసి కొన్ని 100 వెహికల్స్ ధ్వంసం చేసినాం. అతను చేసినటువంటి అరాచకం, దౌర్జన్యం, రాళ్ల దాడులు నల్లగొండ నియోజకవర్గంలో మనుషులు లేక మునుగోడు, చౌటుప్పల, చిట్యాల, ఇక్కడి నుంచి ఆఖరికి భువనగిరిలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిని కూడా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ అరాచకం సృష్టించడం ఎంతవరకు న్యాయం? మొన్న నైట్ 22 మంది మా జడ్పీటీసీని, ఎంపీపీసీని, కౌన్సిలర్స్ని 2 గంటలకు 3 గంటలకు దొంగల్లా తీసుకుపోయి లోపడేసాను. ఇప్పటికి 2 రోజులైంది. రాత్రి కోర్టుకు ప్రొడ్యూస్ చేసాను. కొట్టింది వాళ్ళు, తలలు బలిగింది మాయి, కళ్ళు పోయినాయి. అలా జానారెడ్డి కాన్ఫరెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పటికి కేసు పెట్టలే. వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. మళ్ళీ రౌడీలందరూ మా వాళ్ళందరూ లోపల ఉన్నారు. కడియం సేరెడ్డి డిప్యూటీ సీఎం గారు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వస్తే అయ్యాల రచ్చ చేస్తావు. ఆర్డీఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేస్తారని తెలియగానే ముందల్నే పోయి తాళాలు బల కొట్టి ఆడ న్యూసెన్స్ చేస్తావు.
ఆఖరికి గవర్నర్ గారు జిల్లా ఆసుపత్రిని సందర్శించడానికి వస్తే ఆడొచ్చి మధ్యలో కింద కూర్చొని తమాషా చేస్తావు. ఏంటి కోతి లక్షణాలు, కోతి చేతలు? పేరుకి 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటే బుద్ధి పెరగాలి తప్ప బుద్ధి తరగొద్దు. ఉందాతనం ఉండాలి తప్ప ఉందాతనాన్ని తగ్గించుకునే స్థాయి చేసుకోవాల్సిన అవసరం లేదు.